రాజధాని కోసం మళ్లీ భూసేకరణ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54,000 ఎకరాల భూమి సేకరించింది. మళ్లీ పెద్ద ఎత్తున భూసేకరణకు నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, ఇన్ని ఎకరాల భూమి ఏం చేసుకుంటారని చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి, అయినా లెక్క చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఇందు అత్యంత తీవ్ర వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ రోజు ఆమోదించింది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొక 45,000 ఎకరాల భూముల్లో అమరావతి పేరుతో సమీకరించాలని నిర్ణయించింది. ఇది ప్రైవేట్ భూములే, కేవలం 45,000 ఎకరాలు. ఇక ఈ గ్రామాల పరిధిలో సుమారుగా 11 గ్రామాల పరిధిలో ఈ భూ సేకరణ చేయనున్నారు. ఈ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములన్నీ కలిపితే దాదాపుగా ఇంకా ఎన్ని వేల ఎకరాలు అవుతుందన్న సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం. అయితే ఇప్పటికే 45,000 ఎకరాలు అయితే సేకరించున్నట్టు, 45,000 ఎకరాలు సేకరించున్నట్టు మంత్రి నారాయణ కూడా వెల్లడించారు. ఇది కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో 5,000 ఎకరాలు, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం అంటూ ఈ కొత్త ల్యాండ్ పూలింగ్ కి మళ్ళీ సిద్ధమవుతుంది. ఈ లెక్క చూసి వాస్తవానికి అవసరాల కోసమైనా 10,000 ఎకరాలు మాత్రమే అవసరం ఉంటుంది. కానీ 45,000 ఎకరాల భూములను సమీకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో 29 గ్రామాల పరిధిలో 54,000 ఎకరాల భూములు సేకరించింది. అందులో 34,000 ఎకరాల రైతులు ఇచ్చినటువంటి భూములు, మిగిలినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ 54,000 ఎకరాల్లో ఇప్పటికీ ఎటువంటి యాక్టివిటీ కూడా, ఒక తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం తప్ప ఎటువంటి రాజధాని కార్యకలాపాలు కూడా ఇప్పుడు జరగడం లేదు. అంతేకాకుండా రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో రిటర్నబుల్ ప్లాన్స్ కూడా ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి భూముల్లోనే ఏం చేస్తున్నారో, ఇటువంటి ప్రణాళిక అమలు చేస్తున్న ఒక స్పష్టత లేని నేపథ్యంలో ఈ అదనంగా భూసేకరణ చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎన్ని విమర్శలు వచ్చినా సరే కేబినెట్ మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించింది. 45,000 ఎకరాలు మళ్ళీ సేకరించినట్టు స్పష్టం చేసింది. వడ్డే శోభనాద్రీశ్వరం లాంటి వాళ్ళు ఇదొక దారుణమైనటువంటి నిర్ణయం అంటూ ఇప్పటికే విమర్శించినప్పటికీ, ఇతర రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా విమర్శించినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ 45,000 ఎకరాల భారీ భూ సమీకరణకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఓకే సతీష్, థాంక్యూ.